ఐపీఎల్ 2025లో నిన్న జరిగినటువంటి 2 మ్యాచెస్ ఇద్దరు సీనియర్ జట్టు ఆటగాళ్ళకి బాగా కలిసొచ్చినట్టనే ఉందండి. ఇద్దరు కూడా దాదాపు సమానమైనటువంటి స్కోరే చేశారు. ఒకరు 76 ఐ థింక్, ఒకరు 73. ఇద్దరు కామన్ ఏంటంటే ఇద్దరు నాట్అవుట్ అనమాట. ఇద్దరు జట్లు కూడా గెలవడాన్ని మనం చూసాం. వారెవరో కాదండి, మన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అనమాట. రోహిత్ శర్మ సిక్సర్స్ మాత్రం నిన్న బ్రహ్మాండం కొట్టాడండి. కోహ్లీ ఇన్నింగ్స్లో మాత్రం దాదాపు ఒకటే సిక్సర్ ఉన్నట్టుంది. అయితే మరొక సీనియర్ ఆటగాడి గురించి మనం ప్రస్తావించినట్లయితే, నిజంగానే కష్ట సమయంలో చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్సీ చేస్తూ తన సహకారం అందజేసినప్పటికీ వికెట్లు వెనక ఎందుకో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం విజయాన్ని అందుకోవడంలో ఆమడ దూరంలోనే ఉండిపోతుందండి. నిజంగానే నిన్న అసలు గట్టి పోటీ ఇస్తుందేమో అనుకున్నటువంటి మ్యాచ్లో పేలవంగా తేలిపోవడం అయితే మనం చూసాం సిఎస్కే అనమాట. ఇంకా పాయింట్ల పట్టికలో మాత్రం చివరికే ఉంది. యాక్చువల్గా నిన్న ఒక 2 సిక్సర్లు కానీ కొట్టినట్లయితే ధోని ఐపీఎల్లో హైయెస్ట్ సిక్సర్స్ కొట్టినటువంటి ఒక రికార్డ్ని సొంతం చేసుకునేవారనమాట. కాకపోతే అనూహ్యంగా ఆయన 4 పరుగులకే అవుట్ అయిపోవడం అనేది అభిమానులకి కాస్త నిరాశపరిచింది. అభిమానులు అంటే మీరు ఉండొచ్చు కదండి. ఇప్పుడు ఎంత వాంకడే స్టేడియం అయినా, ఎంత ముంబై అయినా సరే, ధోనికి కానీ ఎవరికైనా సరే దేశవ్యాప్తంగా అభిమానులు అనేవాళ్ళు ఉంటారనమాట. ఇంకా మరి చూడాలి మన ఎస్ఆర్హెచ్ గేమ్ ఏ విధంగా ఉంటుందని చెప్పి. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నిన్న మాత్రం రోహిత్ శర్మ ఏ మాత్రం కూడా తడవలేదు. కానీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో మాత్రం అసలు రజత్ పాటీదార్ అండ్ విరాట్ కోహ్లీ ఒకసారి రన్అట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఇద్దరు కూడా పిచ్ మధ్యలోకి వచ్చారనమాట. సరే, ఈ అవకాశాన్ని ఆపోజిట్ టీం వినియోగించుకోలేకపోవడం వల్ల పంజాబ్ సూపర్ కింగ్స్ ఇద్దరు కూడా సేవ్ అయిపోయారనమాట. విరాట్ కోహ్లీ ఆడుతున్నంతసేపు కూడా తన రెస్పాన్సిబిలిటీని ఒక సీనియర్ ఆటగాడు టీంని గెలిపించడానికి ఏ విధంగా వ్యవహరిస్తాడనేది మనకు కనిపించింది అనమాట. ఈవెన్ ధోని కూడా సేమ్ ప్రయత్నమే చేసి ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే మరి ఎందుకు అదృష్టం కలిసి రాకపోవడం అనొచ్చు, లేకపోతే మరి తోటి ఆటగాళ్ళు కూడా అదే లెవెల్లో ఆడితేనే సాధ్యమవుతుంది అనమాట. చూడాలి రాబోయే మ్యాచ్.